శక్తి, వదినా. అత్తయ్య సింధులు కనిపించట్లేదు, ఎక్కడికెళ్లారు? అమ్మ చాలా షాపింగ్కి వెళ్ళారు వదినా. రవిని కూడా తీసుకెళ్లారు. ఈ టైంలో షాపింగ్కి వెళ్ళడం ఏంటి? తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా. వదినా, అన్నయ్య ఎక్కడా? అన్నయ్య, అన్నయ్య. వదినా, ఇది నీకు. బాబు, ఇది నీకు. ఏంటమ్మా ఇవన్నీ? పెళ్లి బట్టలు సార్. మీకు మేడం గారికి మీ అమ్మగారు కొన్నారు. ఎందుకత్తయ్య ఇప్పుడు ఇవన్నీ? మీ పెళ్లి రోజు పెళ్లి బట్టలు కట్టుకుంటే బాగుంటుందని తీసుకొచ్చానమ్మా. మీనాక్షి అన్ని తీసుకుంది కదమ్మా. మీరు కోరినవి మీ సంతోషం కోసం, నేను తీసుకొచ్చింది మా సంతోషం కోసం. పెద్దవాళ్ల చేత్తో ఏదిచ్చినా అది ఆశీర్వాదంతో సమానం. తీసుకోండి సార్, తీసుకోండి మేడం. తీసుకో బాబు. తీసుకో వదినా. మీ ఇద్దరి కోసం తీసుకొచ్చాం, కాదనకుండా తీసుకో బాబు. నా కొడుకు నా దగ్గర పెరిగే అదృష్టం నాకు కలగలేదు. కొడుకు పెళ్లి నా చేతుల మీదుగా జరిపించే అదృష్టం కానీ, చూసే భాగ్యం కానీ నాకు లేకపోయింది. ఇప్పుడు నేను మీకేం చేసినా అది తక్కువే అవుతుందమ్మా. మీ పెళ్లి జరిపించలేకపోయినా మీ పెళ్లి రోజునే మీ పెళ్లిగా చూసే అదృష్టం కలిగిందని భావిస్తున్నాను. మీరిద్దరూ నా కంటికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకులా కనిపించాలి. వెళ్ళి రెడీ అవ్వండి. నువ్వు అనుకుంటున్నట్టు జరిగితే ఈరోజు సాయంత్రం మా మ్యారేజ్ ఫంక్షన్ జరగదు. మా మ్యారేజ్ డే ఫంక్షన్ జరగకపోతే నాతో కలిసి ఉంటానన్న మాట నా భార్య మీనాక్షి చెప్పదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,